చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం అండి, చాలా చాలా సంతోషం. మరి వివాహం 6వ తారీఖు జరిగింది, మీరందరూ రావడం జరిగింది. దైవజనులు ఆత్మీయులు ఏసీ డేవిడ్ గారు, మరొక డేవిడ్ అయ్య గారు, అమ్మగారు, ఆత్మీయ కుమార్నిక పెళ్లి కుమార్నిక తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు. అయితే మొట్టమొదటి దేవుని నామానికి మహిమ. ప్రార్థన చేయమన్నారు కదా అధ్యక్షుడు వారు, ఎవరైనా మాటలు చెప్తారు. దేవునికి మహిమ. ముఖ్యంగా వేదిక మీద దైవజనులు, అభిషక్తులు ఏసీ డేవిడ్ అయ్య గారికి, అమ్మగారికి, అలాగే మరొక డేవిడ్ అయ్య గారు ఎక్కడున్నారు, ఈబీ డేవిడ్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. మేము ఫస్ట్ నుంచి కూడా అయ్యగారు అమ్మగారి కోసం చెప్పుకుంటాం. ఎంత సహనం, ఎంత ఓర్పు, ఎంత ఈ దైవజనుల కోసం కూడా చెప్పుకుంటాం. నిజంగా దేవుడు అంత ఆత్మీయుల్ని మరి జీవనికి ఇచ్చారు. జీవన తల్లిదండ్రులకి ఎంత మంచి ఆత్మీయులు, నాయకులు, అభిషక్తులు ఈ ప్రాంతానికి ఉండటం మీ అందరికీ ఎంతో ఆశీర్వాదం. హల్లెలూయా. వారికి, వారి కుటుంబానికి, వారి దైవజనులకి, వారి సంఘాలకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి మా ప్రియులు మా బావగారు, పెద్ద బావగారు రువేనయ్య గారికి, ఆశీర్వాదయ్య గారికి, మా అత్తమ్మగారు ఎస్తేరాడమ్మ గారికి, మా సహోదరి కీర్తన గారికి, అలాగే మా సహోదరి పుష్ప గారికి, మా సంఘ బిడ్డలు చాలామంది వచ్చిన ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నూతన వధువరులకు నా కుమార్తె స్నేహ, అల్లుడు జీవనికి శుభాకాంక్షలు, ఆశీస్సులు, దీవెనలు తెలియజేస్తున్నాను. అలాగే దైవజనులు రాజు శుభాకాంక్షలు, ప్రత్యేక వందనాలు. స్నేహ వాళ్ళు కలిసి మంచి చక్కని యూత్ బిడ్డ నడిపిస్తూ ఉంటారు. హల్లెలూయా. చాలా సంతోషం అండి. మరి వివాహం ఏర్పాటు విషయంలో మేము చాలా కాలంగా మా కుమార్తె కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎలా అంటే మంచి దైవజనుడు కావాలని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయుడు, ప్రార్థన పరుడు కావాలని ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా చాలా కాలంగా ప్రార్థిస్తున్నప్పుడు మా సహోదరి ప్రభావతి గారు ఒక వార్తను తీసుకొచ్చారు. వైజాగ్లో మా సహోదరి ప్రభావతి గారు జాబ్ చేస్తున్నారు. ఆ జాబ్ చేస్తున్న సందర్భంలో అక్కడే జీవన్ కూడా అదే ఒక షాపులో లేక అదే కొలువులో ఉండటం బట్టి ఇరువురు పరిచయమై అక్క అంటూ బాబు జీవన్, తమ్ముడు అంటూ మా సహోదరి ప్రభావతి ఉండటంతో అలా పరిచయమై ఆ జీవన్ చాలా ఆత్మీయంగా ఉండడం, ఎక్కువ ప్రార్థన చేసుకోవడం, మా సహోదరి వెళ్ళే మందిరానికి బాబు వెళ్ళడం, ఇలాగా తాను ఎక్కువ ఉపవాసం ఉండి దేవుని బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటూ అని గమనించింది మా సహోదరి. ఒక రోజున మరి మేము ప్రార్థన చేస్తున్నాం కదా, మరి మాకు మంచి అల్లుడు కావాలని. అప్పుడు ప్రభావతి గారు వచ్చి, అన్నయ్య మాట చెప్తాను వినండి అంటే, ఏంటంటే మేము చేసేటువంటి మరి ఆ షాప్లో మేము ఉన్నటువంటి కొలువులో ఒక బిడ్డ యవనస్తుడు చాలా భక్తిగా ఉన్నాడు, చాలా ప్రార్థనపరుడు, చాలా మంచి వ్యక్తి. మరి నన్ను అక్క అంటాడు, మరి ఒకసారి నువ్వు ఆలోచించకూడదా అన్నప్పుడు, సరే అమ్మా, మేము ఉండేది రంపచోడవరంలో, మా సహోదరి వచ్చేది మా సొంత స్థలం, మా అమ్మగారు ఉండేది కోణలో, అక్కడ 50 కిలోమీటర్ల సుమారు మాకు మా అమ్మగారు ఉండే స్థలానికి, ఉన్న మందిరానికి, సంఘానికి. అక్కడికి వచ్చారు మా సహోదరి. సరే ఒకరోజు తీసుకురమ్మా సార్, తీసుకురంటే ఆ బాబుని తీసుకురావడం జరిగింది అక్కడికి, ఆ గ్రామానికి, చోడవరం కాదు. తీసుకొచ్చిన తర్వాత నేను మామూలుగా మేము సండే వెళ్తుంటాం కదా, అక్కడికి వెళ్ళి చూసినప్పుడు బాబు చాలా ఆత్మీయంగా ఉన్నాడు. నేను మాట్లాడాను, ఎలా అని మాట్లాడలేదు కానీ మామూలుగా పలకరించి మాట్లాడి, ఆ తర్వాత నేను చూసి మరలా మా సహోదరి వైజాగ్ వెళ్ళిపోయారు, బాబు వెళ్ళిపోయారు. మరలా నేను మర్చిపోయిన విషయాన్ని ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు మరలా మా సహోదరి ఫోన్ చేసి, మొన్న మరి బాబు చూశారు కదన్నయ్య, మేము ఆలోచన చేస్తున్నారు అని అడిగినప్పుడు, సరేమ్మా ఒకసారి మరలా మీరు వచ్చాక ఆలోచిద్దామని చెప్పిస్తున్నారు. మరలా రెండోసారి వచ్చారు అదే గ్రామానికి, మరలా మేము వెళ్ళాం. ఆ రోజున ఆదివారం ఉండడం జరిగింది. బాబు జీవన్ ఒక శుక్రవారం ప్రేయర్ నడిపించాడు. ఆ రోజునే మా పెద్దబావ గారు వారు ఇప్పుడు ఆరాధన, ఆ బాబు చేసే ఆరాధన అవన్నీ చూశారు. చాలా ఆత్మీయంగా అబ్బాయి ఎవరో కానీ అబ్బాయి చాలా ఆత్మీయంగా ఉన్నాడు, మంచి ఆరాధన చేస్తున్నాడు అని చెప్పేసి మా బావగారు చెప్పారు. మేమంతా విన్నాం. అలాగే సండే కూడా ఒక సండే వాకింగ్ కూడా చెప్పడం జరిగింది. అదే మా మొదటి బ్రాంచీలో కోణలవ, మా అత్తమ్మగారు మామగారు ఇచ్చిన బ్రాంచీలో. అయితే ఇవన్నీ చూస్తుంటే బాబుకి ఏదో సేవకి దగ్గరగా ఉన్నట్టుగా, మాకు దగ్గర కుటుంబానికి, మా కుటుంబం దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. హల్లెలూయా. తర్వాత మరి నేను ఆ రోజు సండే వెళ్ళడం అని అన్నాను. ఎందుకో మా వాళ్ళందరూ మా అమ్మగారు
ఇక్కడ ఉన్నారు జయమ్మ గారు, మా అమ్మగారు ప్రభావతి గారు, ఒకసారి చూద్దామని అంటుంటే, సరే బాబు ఆయన బాబుతో మాట్లాడి మీ ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరో మీ అమ్మా నాన్నల్ని తీసుకొని రంప చూడడానికి రా నాయనా, పెళ్లి చూపులు అంటారు వాటిని తీసుకురా అంటే. అప్పటికి మా పాప వాళ్ళకి ఏమీ పరిచయం లేదు, ఏదో మేము మీ తీసుకెళ్ళడం రావడం తప్ప, ఇదేమి లవ్ మ్యారేజ్ కాదు. హల్లెలూయా. వాళ్ళేమి లవ్ చేసుకోలేదు. ఏమైనా లవ్ చేసుకుంటే నేను జీవనం లవ్ చేసుకున్నాం అంతే. ఇది వాస్తవం. నేను చూడగానే మొట్టమొదటిగా బాబుని చాలా ఇష్టపడ్డాను నేను, మామగారిగా. దేవున్నామని చెప్పండి స్తోత్ర. మా పాపకి ఈ విషయాలేం తెలియదు. సరే నన్ను నువ్వేం చేస్తావంటే రంప చూడడానికి నువ్వు తీసుకుంటే, ఈ అబ్బాయి ర్యాకెట్ కింద స్పీడ్కి వెళ్ళిపోయి ఈ ప్రాంతాలను తిరిగేసి వాళ్ళ ఆత్మీయ తల్లిదండ్రుల్ని మొత్తానికి ఏం చెప్పాడో తెలీదు. మొత్తం ఆత్మీయ తల్లిదండ్రుల్ని, వాళ్ళ నాన్నగారిని అమ్మగారిని మొత్తం ఒక వ్యాన్లో బోర్డర్లో వచ్చేసారండి. దేవున్నామని చెప్పండి స్తోత్ర. రావడం, మా ఫ్యామిలీ సభ్యులందరూ కూర్చోవడం, ప్రభావతి గారు, మా అమ్మగారు, మా బావగారు, మా అత్తయ్య గారు కూర్చొని, అవి ఆ మాటలు పెళ్లి చూపులు అయిపోయినాయి. అక్కడే పెళ్లి చూపులు అయిపోయింది. దేవున్నామని చెప్పండి స్తోత్ర. హల్లెలూయా. నేను అన్నాను ఏంటంటే, అమ్మాయి తొందరగా, మా పాప దేవుడు భక్తి వాక్యం అమ్మ నాన్న తప్ప ఇటువంటి లోక పరిస్థితులు ఏం తెలియదు. ఒకవేళ నేను అన్నానంటే వెంటనే అడగొద్దని మా అమ్మాయికి, అబ్బాయి ఇష్టమైందా అమ్మాయికి ఇష్టమైందా అని అడగొద్దు, నేను ఫోన్లో చెప్తాను మీకు చెప్పాను. దేవున్నామని చెప్పండి స్తోత్రం. ఎందుకంటే అమ్మాయి ఈ లోక సంబంధ విషయాల్లో అంత ఎక్కువ ఆలోచించదు. ఎక్కువ ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకోవడం, వాక్యం చెప్తుంది మా సంఘాల్లో, సండే స్కూల్ నడిపిస్తుంది, యవనస్తుల కోడింగ్ నడిపిస్తుంది. ఇవి తప్ప ఇక లోకం ఏమి తెలియదు.